ఓకే సరే సరే ఒక్క నిమిషం సూర్యనారాయణ సరే ఫణీంద్ర గారు ఓకే ఓకే సరే ఇవన్నీ వదిలేద్దాం. ఫణీంద్ర గారు సేమ్ క్వశ్చన్ మీకు కూడా అండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినా కానీ ప్రజల డబ్బును ప్రజలకు పంచడం అనేది అల్టిమేట్గా జరిగేది ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా కానీ రూపాయి రాకడా రూపాయి పోకడ అంతే. ఎవరి జోబులోంచి తీసి రూపాయి ఇవ్వట్లేదు. ఇక్కడ ప్రజలు ఇచ్చే ట్యాక్సులను ప్రజలకు మరొక రూపంలో పథకాల రూపంగానో అభివృద్ధి రూపంగానో ఇస్తున్నారు. కానీ ఇక్కడ వ్యక్తుల పేర్లు పెట్టుకుంటున్నారు. నేను ఇందాక అన్నట్లుగా దివంగత నాయకుల పేర్లు పెడితే వాళ్ళ చిరస్మరణీయంగా వాళ్ళ సమాజానికి చేశారని పెట్టుకోవడం ఒకెత్తు. అది కూడా కొంతవరకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇష్టారీతను అన్ని పేర్లు పెట్టేస్తామంటే కుదరదు కదా. మీరెలా చూస్తారు? అంటే పార్టీగా కూటమి నేతగా కాసేపు పక్కన పెడదాం, ఒక వ్యక్తిగా సమాజంలోని వ్యక్తిగా ఏం చెప్తారు? నేను కూటమి నేతగా లేకపోతే పార్టీ పరంగా నేను మాట్లాడట్లేదు. నేను ఈ రోజు వరకు కూడా స్టేడియం గురించి ఒక సాటి క్రీడాకారుడిగా ఒక రాష్ట్ర క్రీడాకారుడిగా నేను మాట్లాడాను. అందులో ఈ రోజున మీరు మన టాపిక్ లో అయితే గనక వైఎస్ఆర్ స్టేడియం అనేది ఆయనకి ఇందులో ఎటువంటి సంబంధం అనేది లేదు. ఇది VDCA విశాఖ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ క్రికెట్ అసోసియేషన్ అనేది కష్టపడి ఆ స్థలాన్ని సేకరించి అవన్నీ చేసింది వాళ్ళు. దానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నామక సపోర్ట్ పెట్టుకున్నారు. దానికి రాజశేఖర రెడ్డి గారికి ఎటువంటి సంబంధము లేదు. ఇది 100% గతంలో ACA VDCA స్టేడియం అనేది ఏదైతే ఉందో అదే పేరు కంటిన్యూటీ అవ్వాలా, లేదా ఒక మేటి క్రీడాకారుడు గొప్ప క్రికెట్ క్రీడాకారుడు మన భారతదేశానికి గర్వించదగ్గ క్రీడాకారులు పేర్లు పెడితే రానున్న రోజుల్లో యువతకి ఆ క్రీడ గురించి తెలుస్తుంది, వాళ్ళ చిరస్మరణీయంగా ఉంటుంది తప్పించి. కానీ దయచేసి ఈ మంత్రుల పేర్లు ఈ వెళ్ళిపోయిన ముఖ్య మినిస్టర్ల పేర్లు దయచేసి పెట్టడం అనేది సమంజసం కాదు. ఇది మేమైతే యాక్సెప్ట్ చెయ్యము. పార్టీలకు అతీతంగా ఇందులో కనీసం ఆయన ఒక అగ్రిమెంట్ కూడా లేదు, ఒక స్థలానికి కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఎంతసేపు క్రీడా మైదానాలు కబ్జా చేయడమే కానీ ఒక గ్రౌండ్ కట్టుకోవడానికి కానీ ఎటువంటి పర్మిషన్లు లేవు. అంతేకాకుండా ఆ శరత్ చంద్రారెడ్డి, ఆ శివారెడ్డి, ఆ గోపీనాథ్ రెడ్డి కొన్ని వందల కోట్లు ఈ రోజున అసోసియేషన్ లో స్కాములు చేశారు. అది ప్రతి ఒక్క క్రీడాకారుడికి తెలుసు. వాడు రెడ్డి అయితే స్టేట్ ప్లేయర్, లేదా వాడిని కింద స్థాయిలో అడగదొక్కారు. దానికి నేను ప్రత్యక్ష సాక్షి. మీరు ఏ టైంలో పిల్లమన్నా విత్ ప్రూఫ్ తో నేను డిబేట్ లో నేను కూర్చుంటా. 100% ఇదైతే మేము యాక్సెప్ట్ చేయమన్నా. ఓకే, కేవలం స్టేడియానికి సంబంధించి కాదు, ఓవరాల్ గా కూడా అసలు ఏం చెప్తారు పథకాల పేర్లకి? ఏదైనా సరే కూడా ఒక పేరు పెట్టేటప్పుడు ముందు పేరు పెట్టుకోవడానికి ఒక సిగ్గు ఉండాలా. అయ్యో ఈ పేరు మనం పెడుతున్నారు, దీనిలో కనీసం మంది ఒక నీటి బొట్టు శాతమైనా సరే మన తాలూకా ఇందులో ఏమైనా ప్రమేయం ఉందా, కనీసం మనం ఏమైనా దీనికోసం కృషి చేశామా, లేదా దానికోసం ఏమైనా అట్లీస్ట్ ఒక సలహా ఇచ్చామా, కనీసం ఏదైనా ఒక రూపాయి తెప్పించామా, లేదా పర్మిషన్ ఇచ్చామా అనే ఒక ఆలోచన చేసి అవగాహన చేసి పెద్దలు ఆలోచన చేసుకోవాల్సిన వ్యవస్థ ఉంది. అంతేగాని పేర్లు పెట్టే ఫణీంద్ర గారు ఒక క్వశ్చన్ అండి. సరే, మీరు కూటమి నాయకులుగా ఉన్నారు, చంద్రన్న పేరుతో కూడా కొన్ని పథకాలు ఉన్నాయి, దానికి ఏం చెప్తారు? చంద్రన్న పేరు అదే చెప్తారా? అదే చెప్తున్నా ఫణీంద్ర గారు చెప్పండి. నేను అదే చెప్తున్నా. మన సలహా ఇవ్వడం గాని, నీరు పోసామా, కనీసం దానికి ఒక సలహా ఇచ్చామా, దానికి ఒక ప్రమేయం తీసుకొచ్చామా, ఒక ఐడియాలజీ తీసుకొచ్చామా అంటే పెట్టుకోండి. ఏ ఐడియాలజీ లేకుండా మీ పేర్లు ఎందుకు పెట్టుకుంటారో? ఎవడో అంటే పిల్లని నేను సంకరించుకున్నట్టు ఉంటది. అక్కడ పిల్ల కూతురు ఎవడదో నా కూతురు చెప్పుకున్నట్టు ఉంటది. మీరు అలాంటివి చేస్తుంటే మీరు కనీసం ఒక ఐడియాలజీ, ఒక పర్మిషన్, లేదా ఒక కొత్త తరహాగా ఏదైనా ఆలోచించి ఒక రాజకీయాల్లో కానీ లేదా ప్రజలకు ఉపయోగపడే విధంగా కొత్త తరహాలో ఆలోచించారనుకోండి, అప్పుడు మీరు అలాంటివి పెట్టుకోండి, తప్పేం లేదే. కానీ ఏమీ లేకుండా ఎందుకు అడుగుతున్నాం? ఎక్కడో రాజీవ్ గాంధీ ఉంటాడు, ఇక్కడేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ స్థానికంగా ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. అల్లూరు సీతారామరాజు గారి దగ్గర నుంచి ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఉండవు. ఎక్కడ రాజీవ్ గాంధీ, ఎక్కడ ఇందిరమ్మ, ఇక్కడేమో మాకేమో ఆ పేర్ల. మాకెందుకు సార్ అవి? ఓకే, ఎస్, అసలు దానికి సూర్యనారాయణ గారు మీతో మాట్లాడే ముందు ఒక్క క్వశ్చన్ వెంకటేశ్వర రెడ్డి గారితో. కృష్ణా జిల్లాలో నేను ఇందాక వారితో కూడా ప్రస్తావించాను. వెంకటేశ్వర